హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ బ్లాగ్లో ఏంటంటే ఈరోజు నేను డిఫరెంట్గాని కానా గొరసల్ని బెండకాయలు వేసి చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం మంది చేపల్లో బెండకాయ వంకాయ ఇలాంటివి వేస్తూ ఉంటారు. బట్ నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. అసలు కర్రీ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ అలానే ఈ వ్లాగ్లో ఏంటంటే ఈరోజు కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళే పని ఉంది. అంటే ఏం లేదండి, లవ్లీకి సంబంధించి ఇంకా నేను డ్రెస్సెస్ అయితే ఫెస్టివల్కి తీసుకోలేదు, ఒకటే తీసుకున్నాను. సో ఆ డ్రెస్సెస్ తీసుకునే షాపింగ్ అండ్ అలానే లవ్లీ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. అదంతా కూడా ఈ వ్లాగ్లోనే ఉంటుందన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను ఆయిల్ వేసిన తర్వాత మెంతుల్ని కొన్నిటిని అయితే వేస్తున్నానండి. మెంతులు మనకి హెల్త్కి మంచిది కదా. సో అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేద్దాము. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నట్టు ఈ చేపలు అయితే 100 రూపీస్ వెండి. నేను ఇవి నిన్న ఈవినింగ్ అయితే తీసుకున్నాను. అయితే నాకు ఫిష్ చేయడం రాదనమాట. సో తీసుకున్న వెంటనే మార్కెట్లోనే వాళ్ళతోనే కట్ చేయించేసి ఇంటికి వచ్చి నీట్గా వాటిని క్లీన్ చేసేసి పసుపు వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను డీప్లోని. ఇప్పుడు నేను కుకింగ్కి కొంచెం ముందర దీన్ని బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత వాష్ చేసుకుని గిన్నెలో అయితే పెట్టుకున్నానండి. అంటే అలాగే ఫ్రోజన్గా అయిపోయిన ఈ ఫిష్ని కుక్ చేసుకోకూడదు కదా. సో అందుకు కొంచెం సేపు బయట అయితే పెట్టుకున్నాను. అండ్ ఇదే ఫస్ట్ టైం కదా, టేస్ట్ ఎలా ఉంటుందా అని చూస్తున్నాను నేను కూడాని. ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి, లోపల మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ ఆనియన్స్ చూసారు కదా, కలర్ టర్న్ ఆన్ అయింది. ఇప్పుడు నేను ఇందులో బెండకాయలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే బెండకాయలు పచ్చివాసన వస్తాయి కదా, అది రాకుండా ఉండడానికి ఆనియన్స్తో పాటే దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు బెండకాయ వేసి కుక్ చేయలేదండి ఫిష్ కర్రీ. మా చిన్నత్తయ్య చేస్తారు ఇలాగా, అంటే మా అత్తయ్య వాళ్ళ తోడుకోళ్ళు అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైము. అత్తయ్య చేసినప్పుడు టేస్ట్ బాగుంది అనిపించి నేనైతే ట్రై చేస్తున్నాను. పసుపు సరిపడా వేసుకున్నాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కారం, చింతపండు రసం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాను, అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ధనియా జీరా పౌడర్ 1.5 స్పూను, కొత్తిమీర యాడ్ చేయాలి కొంచెం. అదే గట్టిగా మాట్లాడు, డైరెక్ట్ వాయిస్ అని మర్చిపోయాను. ఇప్పుడు కొత్తిమీర ఒక బంచ్ వేసుకున్నట్టు వేసుకుంటున్నాను నేను. అట్లే బాగానే ఉంటుంది స్మెల్. మరుగుతూ ఉన్నప్పుడు ఈ ఫిషెస్ని అందులో యాడ్ చేసుకోవడమే. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చింతపండు పులుసు కూడా మరుగుతూ ఉంది కదా. ఇప్పుడైతే నేను ఇందులోకి కానగొరస ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. స్మెల్ బాగా వస్తుంది కానీ నేనే ఇష్టంగా చేపను తిన్ను. పులుసు వేసుకుంటాను కదా, ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇవన్నీ 100 రూపాయలు అండి, చాలా వచ్చినాయి కదా. మా లవ్లీకి పండగ. 100 రూపీస్కి ఎన్ని వచ్చినాయో. ఇంక ఈ ఫిషెస్ అయితే వేస్తాను కదండి. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోని మరగాలన్నమాట. అప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేసిన బెండకాయ ఇంకా కానాగొరసల పులుసు ఎలా ఉంది అనేది రివ్యూ అయితే ఇస్తాను అప్పుడు. పులుసు అయితే మాత్రము చాలా మంచి స్మెల్ వస్తుందండి. నాకు పులుసు అనేది స్మెల్ చూడగానే నాకు ఆటోమేటిక్గా క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. పుల్ల పుల్లగా కారంగా ఉంటుందేమో, ఎమ్మీగా తొందరగా తినేయాలి అని చెప్పేసి. ఇంకా ఫిష్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా నచ్చేస్తుంది. మా హస్బెండ్కి నోరు ఊరుతుందంట. ఒకసారి చూస్తాను ఎంతవరకు అయ్యింది అనేది. దానికైతే
ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, లేదంటే పులుసుని ఇష్టపడే వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. కానీ మా ఇంట్లో ఏంటంటే ఫిష్ తినేది మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్యే. మా మావి అసలు అంత ఇష్టంగా తినరు, ఇంకా నేను మొత్తానికే తిన్ను. లవ్లీ అయితే పులుసు తిందు, పులుసులో ఉండే ముక్కలు మాత్రం తింటది. అందుకే నేను పులుసు అయితే దగ్గరగానే వండేస్తానండి. బా స్మెల్ మాత్రం బాగుంది. నేనైతే కొంచెం పులుసు వేసుకుని అన్నం తింటాను. చూడాలి ఎంతవరకు నేను బాగా వండాను అనేది. బెండకాయతో ఒక ముద్ద, పుల్ల పుల్లగా కారం కారంగా కూర చాలా బాగుంది. చేపలు ఒలికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. టేస్ట్ ఎలా ఉంది శ్రీను? టేస్ట్ ఎలా ఉంది లోలి? నీకు చేప అయితే చాలు, చాలా బాగుంటుందా? నీకు ఎలా ఉంది చెప్పు. అదే ఉండండి, మీకు కూడా కూర ఇచ్చేస్తాను. అయితే సక్సెస్. నేను నీకు నేర్పిస్తున్నానంట. సరే అయితే సరే తినే అయితే. వీడియో వచ్చేసి భోగి పండుగ ముందు రోజు వ్లాగ్ అండి. నాకు కుదరక వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది. బట్ ఆ రోజు ఏంటంటే మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఫేవరెట్ బొటిక్ అయిన హ్యాపీ బీస్ బొటిక్ అయితే వెళ్ళానండి. వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే అల్టిమేట్గా ఉంటాయి. నా ఫేవరెట్ బొటిక్ అనమాట. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే పొంగల్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఈ హ్యాపీ బీస్ బొటిక్లో నాకు లవ్లీకి డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశారు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికైతే వెళ్ళాము. అయితే ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి. నాకు పర్సనల్గా హ్యాపీ బీస్ బొటిక్ అంటే చాలా ఇష్టము. వాళ్ళ దగ్గర ఉండే వర్క్ కానీ, లేదంటే వాళ్ళు వర్క్ చేసే విధానము, వాళ్ళ హార్డ్ వర్క్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. అందుకోసం నేను అక్కడ కాస్ట్యూమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో అంతా షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది అంటే, అలానే వాళ్ళు డిజైన్ చేసే అవుట్ఫిట్స్ బాగుంటాయి అన్నాను కదా. మీలో ఎవరికైనా నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి వీళ్ళ గురించి నేను నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. యాక్చువల్గా ఈ హ్యాపీ బీస్ బొటెక్ వాళ్ళు అయితే నాకు 1.5 year నుంచి తెలుసండి. ఫస్ట్ టైం వీళ్ళు నా ఇన్స్టాగ్రామ్లోని ఒక వీడియోని చూసి నన్ను కాంటాక్ట్ చేశారనమాట. అప్పుడు కూడా నన్ను ఏమీ ప్రమోషన్ చేయమని అడగలేదు. లవ్లీ కోసము క్రిస్మస్కి ఒక అవుట్ఫిట్ని అయితే అంటే ఒక ఫ్రాక్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఆ ఫ్రాక్ అయితే నాకు ఇప్పటికీ చాలా బాగా ఇష్టము, ఫేవరెట్ వన్ అనమాట. ఇంతకు ముందు చాలాసార్లు వీడియోస్లో కూడా లవ్లీ ఆ ఫ్రాక్ని అయితే వేసుకుంది. అండ్ ఈ హ్యాపీ బీస్ బొటెక్ వాళ్ళు మగ్గం వర్క్ని చాలా బాగా చేస్తారండి. వీళ్ళ ఇన్స్టా పేజ్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. అందులో వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో వాటిని చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది ఈ బ్లౌజ్కి డిజైన్ అలానే అనుకుంటూ ఉండేదాన్ని. ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని చాలాసార్లు అనుకున్నాను. బట్ ఆ సిస్టర్ని డైరెక్ట్గా కలిసినప్పుడు అయితే అడిగాను. వాటి ప్రైజెస్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. చాలా తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారండి. అండ్ అలానే మగ్గం వర్క్ ఫినిషింగ్ కానీ, డిజైన్ కానీ చాలా చాలా బాగుంటాయి, యూనిక్గా కూడా ఉంటాయి. మీకు వాళ్ళ ఇన్స్టా పేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. ఒకసారి మీరు కూడా వాళ్ళ ఇన్స్టా పేజ్ని విజిట్ చేయండి. అక్కడ ఉండే కలెక్షన్ కూడా చూడండి. నాకైతే ఈ సిస్టర్ పర్సనల్గా వాట్సాప్ నెంబర్ తెలుసు కాబట్టి స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాను. స్టేటస్లో కూడా పెడుతూ ఉంటారనమాట మంచి మంచి కలెక్షను. ఇంకా ఈ సిస్టర్ ఏంటంటే చాలా బిజీ వర్క్ ఉండడంతో కొన్నిసార్లు అప్డేట్ ఇవ్వడం అయితే కుదరట్లేదు. కానీ నేను డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు చూసానండి. మగ్గం వర్క్లో రీసెంట్ డేస్లోని టాజిల్స్కి కూడా మగ్గం వర్క్ చేస్తున్నారు కదా, అలాంటివి అయితే చూసానమాట. కలెక్షను నాకు చాలా చాలా బాగా అనిపించింది, యూనిక్గా అనిపించింది. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను ఇయర్ పొంగల్ ఫెస్టివల్ కోసము అవుట్ఫిట్స్ని వీళ్ళ బొటెక్లోనే డిజైన్ చేయించుకోవాలి అని చెప్పేసి. అది కూడా వీళ్ళ దగ్గర భారీగా ఏమీ ఉండవండి, ప్రైజెస్ తక్కువగానే తీసుకుంటారు. సో అందుకని చెప్పేసి నేను హ్యాపీ బీస్ బొటెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఈ సిస్టర్ అయితే అక్కడ శారీస్ని కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట.
అందులో నేను చాలా మంచి కలెక్షన్నే చూశాను. అయితే నాకు అక్కడ అన్ని శారీస్ని చూసేసరికి కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఇందులో ఏది నేను తీసుకోవాలి అని. అప్పుడు ఈ సిస్టర్ అయితే మాత్రము డిజైనింగ్ అనేది నేర్చుకున్నారనమాట. సో ఈ సిస్టర్కి కలర్ గ్రేడింగ్ గురించి కూడా కొంచెం ఐడియా ఉంది. అప్పుడు నేను అడిగాను నాకు ఏది సెట్ అవుతుంది అని. అందులో ఒక శారీని అయితే నాకు తీసి ఇచ్చారనమాట. అది నాకు చాలా బాగా సెట్ అయిందండి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కదా అందువలన అనమాట. అయితే ఆ శారీ అనేది నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను అనమాట. నిజం చెప్పాలి అంటే నేను శారీస్ కట్టుకోవడమే మానేశాను చాలా ఇయర్స్ కానీ రీసెంట్ డేస్లో నేను శారీస్ కట్టుకొని వీడియోస్ పోస్ట్ చేస్తే మీలో చాలామంది కమెంట్స్లోని మీకు శారీ బాగా సెట్ అవుతుంది అనేసరికి ప్రజెంట్ డేస్లోని నాకు శారీ కట్టుకోవడం అనేది ఫేవరెట్ థింగ్ అయిపోయిందనమాట. సో అందుకోసమే నేను మళ్ళీ పొంగల్ ఫెస్టివల్కి శారీనే తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక ప్రాబ్లము, నాకు బ్లౌజ్కి ఆది ఇమ్మని అడిగారు. నా దగ్గర ఆది ఏమీ లేదు సిస్టర్, ఎందుకంటే నేను సన్నగా ఉన్నప్పుడే శారీస్ కట్టుకునేదాన్ని. ప్రజెంట్ డేస్లో ఏవో ఒక బ్లౌజెస్తో అడ్జస్ట్ అయిపోతున్నాను కానీ పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని బట్టి శారీస్ మీదకి బ్లౌజెస్ అయితే ఏం లేవు అంటే, సరే ఆది లేకపోయినా పర్వాలేదు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకుని మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను అన్నారు. మెజర్మెంట్స్ తీసుకున్నారు. నిజంగా చెప్తే నమ్మరండి, నేను ఆ రోజు వాళ్ళ బొటెక్లోనే ట్రైల్ అయితే చేశానన్నమాట శారీ కట్టుకుని. అప్పుడు బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా పట్టిందనమాట. నాకు చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. నేను వాళ్ళ బొటెక్లోని కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూశానండి. ఇవన్నీ ఫెస్టివల్కి వచ్చిన ఆర్డర్స్ అనమాట. అందులో నాకు ఈ బ్లాక్ కలర్ నెట్టెడ్ బ్లౌజ్ అయితే అట్రాక్టివ్గా అనిపించింది. అంటే కొంతమంది ఇలా బ్యాక్ ఓపెన్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, ఇదంతా బ్యాక్లోని నెట్తో కవర్ చేశారు. అయితే సైడ్ ఉన్న స్టిచ్చింగ్ ఏమీ కనిపించకుండా స్టిచ్ చేయమన్నారంట కస్టమర్ అయితేని. దాన్ని చాలా బాగా డిజైన్ చేశారండి, నాకైతే ఫ్యాబులస్గా అనిపించింది. ఇంకా వాళ్ళ దగ్గర ఉండే కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించారు. ఇవన్నీ కూడా ఫెస్టివల్కి వాళ్ళ కస్టమర్స్కి పంపించేశారనమాట. మనకి ఎలాంటి బాలీవుడ్ స్టైల్ అయినా సరే వీళ్ళు ఒక్క రిఫరెన్స్ పిక్తో యాజ్ టీజ్గా అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారండి. అది కూడా ఆన్ టైం డెలివరీ చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడి నుంచో వీళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయండి. మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని అయితే నేను డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని మెన్షన్ చేస్తాను. హ్యాపీ బీస్ వాళ్ళు అయితే ఎక్స్పర్ట్ ఇన్ ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్ కస్టమైజేషన్ అండి. చాలా బాగా కస్టమైజ్ చేస్తారనమాట. ఇక్కడ కస్టమైజ్ చేసిన కొన్ని అవుట్ఫిట్స్ని మీకైతే చూపిస్తున్నాను. ఎలాంటి డిజైన్ అయినా సరే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి. ఆ డ్రెస్ అనేది చాలా యూనిక్గా కూడా ఉంటుంది. సో మీరు ఎలాంటి రిఫరెన్స్ పిక్నైనా సరే వీళ్ళకి సెండ్ చేసి స్టిచ్చింగ్ చేయమంటే చాలా బాగా మన అవుట్ఫిట్ని డిజైన్ చేసి ఇస్తారు. అది కూడా ఆన్ టైంలో డెలివర్ చేస్తారు. మనకి ఇప్పుడు కస్టమైజ్ చేసేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అది ఉంటుంది చూడండి. అది మనకి ఒకవేళ వెళ్ళడానికి కుదరలేదు అంటే మీరు అరౌండ్ కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మీ ఇంటికే వచ్చి మీ బాడీ మెజర్మెంట్స్ని తీసుకుని వాళ్ళు తీసుకువెళ్ళి డిజైన్ చేసిన అవుట్ఫిట్ని కూడా మీకు డెలివర్ చేస్తారండి. దీనికి ఏమీ స్పెషల్గా మళ్ళీ ఛార్జ్ అయితే చేయరనమాట. సో అందుకే హ్యాపీ బీస్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లోని అండ్ అలానే కమెంట్ బాక్స్లోని మెన్షన్ చేస్తాను. కాకినాడ చుట్టుపక్కల వాళ్ళైతే ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి, అక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది కదా, సో మీరు చూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ రీసెంట్ డేస్లోని చాలామంది ప్రిల్స్ ఎక్కువ పెట్టించుకుని డ్రెస్ని అయితే డిజైన్ చేయించుకుంటున్నారు కదా, లైక్ అది హాఫ్ శారీ అవనివ్వండి లేదంటే ఫ్రాక్స్ కానివ్వండి, చాలామంది రీసెంట్గా ప్రిల్స్ ఎక్కువ పెట్టించుకుంటూ ఉంటున్నారు. అయితే అలాంటి ఒక ఫ్రాక్ని లవ్లీ కోసము ఈ హ్యాపీ బీస్ బొటెక్ వాళ్ళు అయితే డిజైన్ చేశారనమాట. నాకు ఆ ఫ్రాక్ అనేది చాలా బాగా నచ్చేసిందండి. చాలా ప్రిల్స్ వచ్చినాయి అనమాట. చిన్నపిల్లలకి ఇంతలాగా ప్రాపర్గా కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది సెట్ అవ్వదు అనమాట అందరికీ. ఆ సిస్టర్ అయితే చాలా పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఎక్కువ గేరా ప్రిల్స్ వచ్చేలాగైతే డిజైన్ చేశారు. లవ్లీ ఆ ఫ్రాక్ని వేసుకోగానే తనకి చాలా హ్యాపీగా అనిపించేసింది. తిరుగుతుందనమాట, గిరగిరామంటూ తిరుగుతుంది. తన డ్రెస్ గేర ఎక్కువ వచ్చింది కదా, అది లవ్లీకి చాలా చాలా బాగా నచ్చేసిందండి. ఈ ఫ్రాక్ని మీరే చూస్తున్నారు కదా ఎన్ని ప్రిల్స్ వచ్చాయో. ఒక శారీని తీసుకుని ఇలాగ కస్టమైజ్ అయితే చేశారనమాట. నేను ఈ హ్యాపీ బీస్ బొటెక్ గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ బొటెక్ని రన్ చేసే సత్య గారి హార్డ్ వర్క్ని చూసండి. ఆవిడ ప్యాషన్తో అయితే ఈ బొటెక్ని రన్ చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళ లైఫ్లోని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఆ సిస్టర్ కూడా అలానే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయినా సరే ఎప్పుడు ఈ బొటెక్ని క్లోజ్ చేయాలి అన్న ఆలోచన పెట్టుకోకుండా
లేకుండా చాలా హార్డ్ వర్క్తో ముందుకెళ్తూ ఉన్నారు. సో అందుకోసమే నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాను. నాకు పర్సనల్గా వారు బాగా తెలుసు, వాళ్ళు ఎలా కస్టమైజ్ చేస్తారు అనేది నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. నేను ఎప్పుడు డబ్బులకి ఆశించను. ఇది కూడా ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. నాకు బాగా వాళ్ళ డిజైన్స్ నచ్చి నా హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. వాళ్ళు చాలా బాగా డిజైన్ చేస్తారు. అందుకే ఒకసారి మీరు కూడా వాళ్ళ స్టోర్ని విజిట్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోని కమెంట్ బాక్స్లోని అయితే ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేను ఈ హ్యాపీ బీస్ బొటెక్ నుంచి కాస్ట్యూమ్స్ చాలా హ్యాపీగా అయితే రిసీవ్ చేసుకున్నాను. మీరు కూడా అలానే ట్రై చేస్తారు అండ్ అలానే విజిట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అంతే ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.